మీకు మాటి మంత్రంగా ఒక విషయం చెప్పనా? మనం ఏదైనా విషయాన్ని బాగా ఆలోచించి రాత్రి సరిగ్గా నిద్రపోవట్లేదంటే, అది మనం ఏదైనా సాధించాలి అని ఆలోచిస్తున్న విషయమైనా కావచ్చు, లేదా మనల్ని బాగా బాధ పెట్టే విషయమైనా అయ్యుండొచ్చు. అయితే అక్క వచ్చిందండి వయ్యారి. చెప్పవే ఏంటో? అంటే ఇంతకీ నీది బాధనా? లేకపోతే సాధనా? ఎందుకంటున్నానంటే రాత్రి నువ్వు నిద్రపోలేదు కదా, ఆలోచిస్తూ ఉన్నావు కదా. ఎందుకంటే నీ రూమ్లో లైట్ వెలుగుతూ ఉంది, నువ్వేం చేస్తున్నావు అని నేను తొంగి చూస్తే నువ్వేదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు. అందుకు అడిగా. అబ్బా, అంత ఈజీగా చెప్తానా నీకు? దానికి చెప్పను కానీ మీకు మాత్రం ఒక విషయం చెప్తానండి. అది సాధించే విషయమైనా మిమ్మల్ని బాధించే విషయమైనా నిద్ర మాత్రం చాలా ఖచ్చితం అని చెప్తాను. ఒకవేళ సాధించే విషయం అనుకోండి, ఆలోచిస్తూ ఆలోచిస్తూ నిద్ర సరిగ్గా పోకపోతే తెల్లారి ఉత్సాహం ఎలా ఉంటుంది చెప్పండి? చిరాగ్గా ఉంటుంది కదా. అలా కాకుండా మంచి నిద్ర తీసుకున్నాం అంటే రెట్టింపు ఉత్సాహంతో తెల్లారి లేచి మనం ఏం సాధించాలో దానిపైన శ్రద్ధ పెట్టొచ్చు. ఇక బాధించే విషయం అనుకోండి, నిద్ర, మంచి నిద్ర ఆ బాధించే విషయానికి మరుపునిస్తుంది, ఆ బాధ పెట్టే వాళ్ళకి అలుపునిస్తుంది. అర్థమైందనుకుంటా కదా. అవునే, ఇంత ఉత్సాహంగా ఉండి చెప్తున్నానంటే అది బాధించే విషయమో సాధించే విషయమో అర్థమైందనుకుంటాను. ఏమోనండి, ఈ మధ్య మా అక్క ఏం చెప్పినా కూడా నేను పాటించేస్తున్నాను. నాకు చాలా హెల్ప్ అవుతుంది. మీకు నచ్చితే మీరు పాటించండి, ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని నాకైతే నమ్మకం ఉంది. అక్క, ఒక్క కాఫీ ఇస్తావా? నీ చేతి కాఫీ చాలా బాగుంటుంది, ప్లీజ్.